బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మనకు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, బహుశా బీజేపీ శ్రేణులు బహుశా దేశమంతా కూడా ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉంది. సో అద్వానీ కావచ్చు, చాలా మంది నాయకులు మాటలు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. బహుశా మీ పరిస్థితి కూడా ఇదే అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిని దేశం కోల్పోయింది అనే కంటే కూడా ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒక నైతిక విలువలు లేదా ఇతర రాజకీయ పార్టీలతో కూడా ఇతర రాజకీయ పార్టీల నేతలతో కూడా సిద్ధాంత వైరుధ్యాలకు సంబంధం లేకోకుండా ఈ దేశంలో అందరి అభిమానాన్ని చూరగొనడం ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారికి సాధ్యమైందని చెప్పొచ్చు. ఈ రోజు బీజేపీ ఒక నాయకుడు కోల్పోయిందనేకుండా ఈ దేశంలో ఒక దార్శకుడిని కోల్పోయింది. అనేక సందర్భాల్లో ఒక మేధావిగా, కవిగా, ఒక జర్నలిస్ట్ గా ఈ దేశంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు లేరు అనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందితో పాటు మేము కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. భారతీయ జనతా పార్టీకి వస్తే ఒక విలక్షణమైనటువంటి ఈ రోజు ఈ దేశంలో ఒక గొప్ప రాజకీయ పార్టీగా 22 రాష్ట్రాల్లో ఈ రోజు ముఖ్యమంత్రులు ఉన్నారంటే అది ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు చూసినటువంటి ఒక మార్గం. అందుకే ఆయన బీజేపీ ఒక మహాత్ముగా చూస్తుంది. ఈ రోజు ఈ దేశంలో ఒక సుపరిపాలన లేదా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేద ప్రజలకు అంత్యోదయ లేదా ఈ రోజు జాతీయ రహదారులు అభివృద్ధి రాజకీయాలకు సంబంధం లేకోకుండా ఏ రకంగా చేయాలనేటువంటిది ఈ రోజు ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు నేర్పినటువంటి దాన్ని ఈ రోజు భావితరాలంతా కూడా గుర్తించుకుంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ దేశంలో రాజకీయాలు సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా కూడా ఈ దేశంలో ఒకవైపు వామపక్ష భావాజాలం కలిగినటువంటి పార్టీలు లేదా రైట్ వింగ్ భావాజాలం కలిగిన పార్టీలు కనీసం రాజకీయ వైరుధ్యాలతో మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు ఈ దేశంలో దేశ ప్రజల కోసం ఒక రాజకీయంగా ఒక ప్రధానమంత్రిని నెలకొల్పే సందర్భంలో రాజకీయాలు పక్కన పెట్టి దేశంలో అనేక రాజకీయ మార్పులకు 10 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచి, రాజ్యసభ సభ్యుడిగా గెలిచి, ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 72 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగినటువంటి ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్న సిద్ధాంతంతో ముందుకు పోయినటువంటి ఒక దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. బీజేపీ కాదు ఈ దేశం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా నేను భావిస్తున్నా. భావితరాలకు లేదా మాలాంటి రాజకీయ నాయకులకు అటల్ బిహారీ వాజ్పేయి గారు చూసిన మార్గం ఒక్కటే ఒక నీతివంతమైన మార్గంగా మేము భావిస్తున్నాం. రైట్ విష్ణు గారు, థాంక్యూ. भाव उनका राजनीति में भी राजनीति करते करते रहा, वही कहीं ना कहीं लगा जो मृत्यु से उनका जो युद्ध चल रहा था एक प्रकार से। और एक ऐसा तेजस्वी तारा था माननीय अटल जी, ये राजनीति के आसमान में एक तेजस्वी तारा, सबसे अलग चमकने वाला तारा था। और ऐसा लगता है वो सितारा, वो तारा आज अस्तंगत हो गया। एक पूरा शून्य जैसा आसमान में निर्माण उनके कारण, एक उनका जो स्थान था वो शून्य जैसा हो गया। आप देखिए अटल जी के तो कई रूप थे, लेकिन एक राजनेता के रूप में अगर हम देखें तो राजनीति की बात हो, सामाजिक संघर्ष की बात हो या सामाजिक समरसता की बात हो, या राजनीति में भी सभी दलों के साथ मिलके चलने की 22 दलों की सरकार उन्होंने चला के दिखाई। तो एक प्रकार से सबको अपनी भाषा से, अपनी बातचीत के लहजे से इतने प्रभावित करते थे और सबको एकत्रित करके एक अनूठी मिसाल। आज ऐसा लगता आप किसी को भी पूछो, यानी विपक्षी को भी पूछो तो भी अटल जी के लिए के मन में एक सम्मान का भाव था। कोई ये नहीं कहेगा, कोई उनके लिए ऐसा कोई भाव नहीं मन में आएगा। ऐसा ये नेता जिसने हमारे जैसे हजारों कार्यकर्ताओं को उन्होंने एक प्रकार के मार्गदर्शन किया। और उनका जो समझाने का तरीका, हमेशा वो कहते थे कि टिकट नहीं मिला नहीं मिले, कोई पद नहीं मिला नहीं मिले, और इतने सहजता से समझाते थे कि अरे अपना कार्यकर्ता का पद तो कोई छीन नहीं सकता। तो एक सामान्य से सामान्य कार्यकर्ता के मन में आत्मविश्वास, और जितना सामान्य कार्यकर्ता के मन में आत्मविश्वास उतना ही एक प्रकार से दुनिया में, यानी कांग्रेस की सरकार में उनको भेजा गया कि आप जाकर के भारत की वहां पे बात करो। ये विश्वास
और जो एक प्रकार से जब विदेश में जाते भी थे तो उनकी बात का एक वजन हुआ करता था कि अटल जी क्या बोलेंगे, ये हमेशा। तो ऐसा ये व्यक्तिमत्व आज हमने खोया। बहुत बिरला ऐसा होता है व्यक्ति जो साहित्यिक क्षेत्र में भी अपना वजन रखे, या जिसको हम कहेंगे अपना एक परिचय का पदचिन्ह जिसका रहे। राजनीति के क्षेत्र में तो एक अपना ठाम जैसा एक बड़ा व्यक्तित्व खड़ा करे। सामाजिक क्षेत्र में भी सबको लगे ये कहीं ना कहीं अपना व्यक्ति है। संगठन बनाते समय कार्यकर्ताओं को, छोटे कार्यकर्ता से लेकर के बड़े पद पे बैठे व्यक्ति को भी कोई लगे कि ये अपना कोई, ये जो एक अपनत्व का भाव उन्होंने फैलाया था, ये एक अटल जी ही करना जाने ऐसा लगता था। कई सारी बातें ऐसी होती थी कि जो लगता था ये तो अटल जी ही कर सकते हैं, बाकी कोई नहीं कर सकता। ऐसा एक अनूठा व्यक्तिमत्व और एक आदर्श व्यक्ति, राजनीतिक दृष्टि से भी आदर्श व्यक्ति, ऐसा आज हमने खोया है। और ऐसा लगता है कि भगवान भी जब कुछ बनाता होगा मनुष्य का व्यक्तिमत्व तो बहुत मन से, बहुत लगन से, जब हम कोई चीज़, ऐसी चीज़ें बहुत कम बनती है, ऐसे व्यक्तिमत्व लगता है ईश्वर के हाथ से भी बहुत कम बनते हैं। और उन बिरला व्यक्तिमत्व में से अटल जी का एक व्यक्तिमत्व था। तो आज ये संपूर्ण हिंदुस्तान का, और हिंदुस्तान के केवल राजनीतिक क्षेत्र का नहीं, सामाजिक क्षेत्र का, साहित्यिक क्षेत्र का भी एक बहुत बड़ा नुकसान जैसा लगता है। और ऐसा लगता है इसकी क्षतिपूर्ति होना बहुत कठिन है। मगर हाँ, उनके ही कविताओं से आज हम बहुत कुछ सीख सकते हैं। उनके भाषणों से आज भी अगर उनका कोई भी भाषण आप देखोगे या सुनोगे तो उसमें से बहुत कुछ सीखा जा सकता है। एक आत्मविश्वास। मुझे उनकी एक ही बात याद है कि जब वो एक वोट से हम हार रहे थे और उस समय उनकी जो मुद्रा थी वो आज भी मेरे आंखों के सामने आती है कि उन्होंने कहा एक वोट हम नहीं मिला है हमें, या हमें नहीं खरीदना नहीं है, और इसलिए एक वोट से हमें कम पड़ रहा है। तो पकड़ना बाकी माइक भी पकड़ लो भाई। श्रद्धेय अटल जी का अवसान भारतीय राजनीति के एक महायुग का अवसान है। राजनीति को मूल्यों और आदर्शों के साथ जोड़ने, भारत के बुनियादी ढांचागत विकास की आधारशिला रखने का श्रेय श्रद्धेय अटल जी को है। राजनीति में समन्वय और राजनीतिक स्थिरता, यह श्रद्धेय अटल जी ने भारतीय राजनीति को दी है। उत्तर प्रदेश श्रद्धेय अटल जी की जन्मभूमि और कर्मभूमि रही है। उत्तर प्रदेश का बच्चा बच्चा अटल जी पर गौरव की अनुभूति करता है। यह भारतीय राजनीति का, भारतीय जनता पार्टी के साथ साथ पूरी भारतीय राजनीति की एक अपूर्णीय क्षति है। हम दिवंगत श्रद्धेय अटल जी को विनम्र श्रद्धांजलि अर्पित करते हैं, उनकी स्मृतियों को नमन करते हैं और अटल जी की स्मृतियां न केवल उत्तर प्रदेश में अभी तो पूरे देश में, जिन्होंने अपने विराट व्यक्तित्व और कृतित्व से एक दिशा दी है, वो सदैव हमें प्रेरित करती रहे। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें, हम यही कामना कर सकते हैं। लेकिन ये एक अपूर्णीय क्षति है और इसकी भरपाई बहुत आसान नहीं है।
महाराज जी, ये कहा जा रहा है कि बीजेपी के साथ साथ विपक्ष में भी काफी लोकप्रिय थे अटल जी। देखिए, मैंने कहा ना, भारतीय राजनीति जब अस्थिरता के दौर से गुजरी थी, उस अस्थिरता के दौर से स्थिरता प्रदान करने और राजनीतिक दलों के बीच में राष्ट्रहित को ध्यान में रख करके समन्वयवादी राजनीति को कैसे आगे बढ़ाया जा सकता है, 90 के दशक की उस राजनीति को जो एक नई दिशा सरदेव अटल जी ने दी थी, वो वास्तव में उसके बाद की आई हुई स्थिर सरकारें इस बात की गवाह हैं। देश के अंदर गांवों के विकास की बात हो या देश के ढांचागत विकास की बात, चाहे वो 4 लेन का स्वर्णिम चतुर्भुज का हो, जिसने देश के विकास को एक नई गति दी है, या